విశాఖ భీమిలిలో గూగుల్ సెంటర్ ఏర్పాటుపై దళిత రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తర్లవాడ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులతో వాగ్వివాదానికి దిగారు. 60 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమకు భూములు కేటాయించిందని, అవే తమకు జీవనాధారమని చెప్తున్నారు గ్రామస్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. కావాలి కానీ మరి అంత ముందు కానీ మేము అందరం ఏంటంటే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం సార్ అగ్రిమెంట్ అనేది మీ దగ్గర ఉందని అన్నారు కదా సార్. విశాఖపట్నం భీమిలికి సంబంధించి గూగుల్ సెంటర్ ఏర్పాటుపై దళిత రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలవి. తర్లవాడ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులతో వీరు వాగ్వివాదానికి దిగారు. 60 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమకు భూములను కేటాయించిందని, అవే తమకు జీవనాధారమని చెప్తున్నారు గ్రామస్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. గూగుల్ కంపెనీ వస్తుందని చెప్పేసి కొన్ని రోజుల క్రితం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అది ఎవరికి కూడా మాకు ఇష్టం లేదు. గవర్నమెంట్ వచ్చేసి కాంపెన్సేషన్ కింద 48 లక్షలు ఇస్తూ ఉంటుంది. మేమేందంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇంచుమించు ఒక 6 శతాబ్దాల నుంచి అక్కడే ఉన్నాము. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్ అవ్వడం అనేది మాకు ఇష్టం లేదు. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో విధంగా తీసుకుందామని చెప్పి షాపింగ్ కాంప్లెక్స్లు అని చెప్పి ఆశ పెట్టి ఇలా లోపర్చుకొని తీసుకునే ఉద్దేశం అయితే గవర్నమెంట్కి ఉంది. సో మాకైతే ఇవ్వడం ఇష్టం లేదు సార్. గంటాపదంగా అందరం 50 మంది రైతులు కూడా ఇదే చెప్పారు. సర్వే నెంబర్ 1, 35, 72, 71, 73, 75 ఈ సర్వే నెంబర్లో ఓవరాల్గా 110 ఎకరాలు ఉంది. మా ఆస్తి మాత్రం 2 ఎకరాలు మాకు కావాలి సార్. మా దాని మీద బతుకుతాను కాబట్టి మేమే సార్. మమ్మల్ని కొట్టినా తిట్టినా గవర్నమెంట్ మనం చంపుకెళ్ళిపోయి మాకు ఇవ్వండి సార్. ఇప్పుడు కూడా నా బిడ్డకి పెళ్లి చేసుకోలేదు. మాకు డబ్బు లేక మాకు అదే ఆధారం. మా కూలీలు లేవు, మా పిల్లలు చదువులు లేవు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత మీకు షాపింగ్ కాంప్లెక్స్ ఇస్తాము, 3 సెంట్లు భూమి ఇస్తాము అని చెప్పేసి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి వచ్చారు సార్. మేమైతే దానికి ఒప్పుకోవట్లేదు సార్. మీ గవర్నమెంట్ ఇచ్చింది మీ గవర్నమెంట్ ద్వారా తీసేసుకుంటామని చెప్తే మా అందరూ కూడా మా ప్రాణాలు తీసి గవర్నమెంట్ తీసుకోమన్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భూమి ఇవ్వడానికి మాత్రం ఎవరికి కూడా 50 మంది రైతులు కూడా ఇష్టం లేదు సార్.